ఓం నమ శివాయ. ఓం గం గణేశాయ నమ. ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోని బెంగళూరులోని మడివాడలోని బలమూరి గణేష్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది. అంటే బలమూరి గణేష్ అంటే ఈ గణపతికి కుడివైపు కానీ తొండం ఉంటుందన్నమాట. అందుకు బలమూరి గణేష్ అంటూ ఉంటారు. ఇలాంటి గణపతిని దర్శనం చేసుకుంటూ ఉంటుంటే సంకల్ప సిద్ధి తొందరగా అవుతూ ఉంటుందన్నమాట. అంతటి గొప్ప దేవాలయంలో ఉన్నటువంటి దేవుడినా ఇలాంటి దేవుణ్ణి మనం ఈ రోజున నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. ఇలా ఉంటుందన్నమాట ఈ దేవాలయం అంతా కూడా. ఆ గణపతిని చక్కగా నమస్కారం చేసుకుని ఇలా ఉండే ఒక గణేష్ని మనం నమస్కారం చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి, సర్వసిద్ధులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే గణపతిని పూజ చేస్తే అనేక విఘ్నాలు పోతూ ఉంటాయి, సర్వశుభాలు కలుగుతాయని ధర్మశాస్త్ర రీత్యా అనేక పురాణాల్లో, గణేష్ పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఈ గణపతికి చూడండి తొండము కుడివైపుగా ఉంటుంది. అలాంటి ఒక అలంకారం చేస్తూ ఉన్నారు అయ్యగారు ఇక్కడ. చక్కగా మనం దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి అన్ని శుభాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి ఒక గణేష్ని ఆయన మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి. ఇలాంటి గణపతిని పూజ చేస్తే సర్వశుభాలు సిద్ధులు కలుగుతూ ఉంటాయి. మంచిదండి.